టు గ్లోబల్ ఛానల్ జయంతి అమిరిశెట్టి. చికెన్ బిర్యానీ తయారు చేయుటకు ముందర టమాటాని ప్యూరీ చేసి పెట్టుకోవాలా. ఒక ఉల్లిపాయల్ని తరిగి పెట్టుకొని బాస్మతి రైస్ కడిగి నానబెట్టుకోవాలా. పొయ్యి మీదగా బాండలు పెట్టి దాంట్లో నూనె వేసి హోల్సేల్ గరం మసాలా దాంట్లో వేసి అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి వేగాల. బ్రౌన్ కలర్లోకి వేగిన తర్వాత బిర్యానీ కల్లా ఉల్లిపాయలు ఏపుడులోనే ఉంటుంది. తర్వాత మేతి కస్తూరి మేతిని కొద్దిగా వేయాలి. దాంట్లో కస్తూరి మేతి బిర్యానీలో వేస్తే మంచి టేస్టు. తర్వాత అల్లం పేస్టు పచ్చాసులు పోయేంత వరకు వేపాలా. అల్లం పేస్ట్ వేపిన తర్వాత ఈ టమాటా ప్యూరీని తీసి పెట్టుకున్నాం కదా, ఆ టమాటా ప్యూరీని దానిలో వేయాలా. టమాటా ప్యూరీ పచ్చాసులు పోయేంత వరకు వేగిన తర్వాత నూనె అంతా బయటకు వస్తుంది. అప్పుడు కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఈ 3 వేయాలా. ఆ 3 కూడా వేగిన తర్వాత ఇప్పుడు బాగా పచ్చాసులు ఏదైనా పచ్చాసులు పోయేంత వరకు వేపాలి. నూనె బయటికి రావాలా. దాంట్లోకి పసుపు మీరు వేసుకొని నేను వేస్తున్నాను. పసుపు, కారం పొడి అంటే పచ్చిమిర్చి వేసాము, ఎరుపు బాగుంటుంది. కారం వేయాలి కాసింత. కారం వేసిన తర్వాత ఈ కడిగి పెట్టుకున్నాము బాస్మతి రైస్, దానికి 1కి 1.5 నీళ్లు పోయాలా. ఇప్పుడు చికెన్ ఉడకబెట్టుకోవాలా. పసుపు వేసుకొని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలా. పొయ్యి మీద ఈ బాస్మతి బియ్యం కడిగి అప్పటికప్పుడు కడిగి పెట్టుకోవాలి. తర్వాత ఈ మసాలా అంతా వేగిన తర్వాత నీళ్లు పోసాం కదా, 1కి 1.5 ఆ నీళ్లు తెల్లిపోయిన తర్వాత ఈ బియ్యం ఎత్తి దాంట్లో పోయాలా. బియ్యం ఎత్తి దాంట్లో పోసేసి కలిపెట్టుకోవాలా. ఈ బియ్యం ఎత్తి దాంట్లో పోసేస్తే బాస్మతి బియ్యం అప్పటికప్పుడు కడిగి పెట్టుకోవాలా, నానితే బాగుండవు. తర్వాత బియ్యం ఎత్తి దాంట్లో పోసేసి మొత్తం కదుపుకొని ఇదంతా కుక్కర్ గిన్నెలో పోసేసి ఇదంతా కదుపుకొని నిమ్మ చెక్క సగం ముక్క జ్యూస్ పిండాల. జ్యూస్ పిండితే ఎందుకంటే బాగుంటుంది నిమ్మరసం పిండితే. తర్వాత మూత పెట్టేసి గ్యాస్ పైన పెట్టేస్తే 3 విజిల్స్ రావాలా, 3 విజిల్స్ రావాలా. 3 విజిల్స్ వచ్చాక బిర్యానీ ఈ నిమ్మ చెక్క పిండాము ఇదంతా మొత్తం కదుపుతాం కదా, కదిపి మళ్ళీ టేస్ట్ చూడాలి. దాంట్లో ఉప్పు ఎంత వేసావు, కారం ఎంత వేసామని టేస్ట్ చూసి పొయ్యి మీద పెట్టేసి విజిల్ పెడితే 3 విజిల్స్ వస్తుంది. రెడీ అయిపోయింది బిర్యానీ, చికెన్ బిర్యానీ. గుమ్మలాడే చికెన్ బిర్యానీ రెడీ. దీన్ని బాగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి, నేను పెట్టే వీడియోలన్నీ వస్తాయి. ఆలని నొక్కితే